మెయిన్ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. లాభాలు బాగుంటాయి. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైనాయో లభిస్తాయి. లాభాధిపతి వ్యయాధిపతి అయిన శని జన్మరాశిలో బలంగా ఉన్నారు. ద్వితీయాధిపతి అయిన కుజుడు ద్వితీయ స్థానంలో ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. వైద్యుతులు ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. పేరు ప్రఖ్యాత లభిస్తాయి. అదేవిధంగా సొంతంగా వ్యాపారాలు చేసుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు లాభసాటిగా ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరు ఖచ్చితంగా ఈ వారం కొంతవరకు లభించే దశగా గ్రహతులు గోచరిస్తోంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, వైద్య వృత్తులు ఉన్న వారికి, సినీ కళా రంగంలో ఉన్న వారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. ఎప్పుడో కొన్న భూమి విలువ పెరుగుతుంది. దాన్ని అమ్మేసి కొన్ని అప్పులు తీర్చడం లేదా పిల్లల చదువుల కోసం దాచిపెట్టాలనే ఆలోచన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. అదేవిధంగా మనకే ఎందుకు ఇలా కష్టపడుతున్నాం, అందరూ బాగానే ఉన్నారు, మనకే ఎందుకు ఇలా జరుగుతుంది అనే ఆలోచన కూడా ఉంటుంది. అయితే ప్రస్తుతం నడుస్తున్న గ్రహతులు అంత అనుకూలంగా లేదు కాబట్టి కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడ్డాయి. అయితే జూన్ 2వ తారీఖు నుంచి రాశ్యాధిపతి దశమాధిపతి అయిన గురువు పంచమంలోకి వస్తారు. పంచమ భాగ్యాధిపతిని చూడడం వల్ల మంచి శుభకార్యాలు నిర్వర్తిస్తారు. అదేవిధంగా వృత్తిలోనూ ఉద్యోగంలోనూ మంచి అనుకూలత ఏర్పడుతుంది. ఏదైనా సరే మీ తలపెట్టిన కార్యక్రమం నెరవేరుతుంది. నలుగురు బాగుండాలి, మనము బాగుండాలనే ఆలోచన ఏదైతే ఉందో అది సఫలీకృతం అవుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కష్టకాలం అని చెప్పొచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. చదువు ఎక్కువగా చదవాలి. 10% కష్టపడితే 10% రిజల్ట్స్, 100% కష్టపడితే 100% రిజల్ట్స్ ఉంటాయి. కాబట్టి చదువు మీద శ్రద్ధ పెట్టడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. వ్యాపార పరంగా బాగున్నప్పటికీ ఖర్చులు మటుకు అదుపులో ఉండవు. అయితే ధనాన్ని ఎక్కడొక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏదో రూపాయలు చేయాలనే ఆలోచన ఎక్కువ ఉంటుంది. వ్యయంలో రాహు ఉన్నారు. రాబడి బాగున్నప్పటికీ ఖర్చు మటుకి విపరీతమైన ఖర్చు ఎక్కువ ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. వ్యాపార పరంగా తీసుకునే నిర్ణయాలు కొంతవరకు బాగుంటుంది. ఏదైనా సరే మీ సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభపడతారు. సంతానం సంబంధించిన వ్యవహారాలు, వివాహ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఇది అధిక జ్యేష్ఠ మాసం కాబట్టి తర్వాత జ్యేష్ఠ మాసంలో సంబంధాలు చూడడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాయణ చేయడం, అదేవిధంగా 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, మంగళవారం నాడు, శనివారం నాడు హనుమాన్ ఒత్తుతో దీపారాయణ చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in